చూసి అందరు అదే నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పచ్చా వెంకటేశ్వర నాయుడు గారిని వేదిక మీద ఆహ్వానిస్తాం. బీసీ నాయకులు మాజీ ఎంపీటీ అందరికీ చిన్న విన్నపం, దయచేసి మీరు వ్యక్తిగతంగా ఎవరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సమరం మ్రోగిన తరువాత అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీకి చాలామంది పార్టీలో చేరేందుకు వచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా చిలకూరు మండలంలో ఈరోజు పెద్దలు మా రాజశేఖర్ అన్న, అలాగే లింగారెడ్డి అన్న, అలాగే నా తమ్ముడు మా ప్రవీణు, అలాగే సర్పంచులు, ఇద్దరు సర్పంచులు, అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు, వార్డు మెంబర్సు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరేందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా గతంలో నేను తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఈ గ్రామాల్లో ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీకు తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ నాయకులు సహాయ సహకారంతో చేశాను. ఎందువల్లంటే రాజశేఖర్ అన్న, లింగారెడ్డి అన్న ఆధ్వర్యంలో అక్కడ తిక్కువారంలో అన్ని కార్యక్రమాలు మనమే చేశాం. అలాగే ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మనమే చేశాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీ గ్రామాల్లో జరిగింది అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా 4 నెలలు 2 నెలలు ఎలక్షన్ వస్తాయి. ఎక్కడైనా సరే మీ గ్రామాల్లో తట్టడు మట్టి వేసారా? తట్టడు మట్టి పోయండి. గతంలో మనం ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే చంద్రన బీమా 2 లక్షలు ఇస్తున్నాం, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తున్నాం. ఈ రోజు ఏమన్నా ఎవరైనా చనిపోతే 5 నిమిషాల డబ్బులు ఈ గవర్నమెంట్ తెచ్చిచ్చారని అడుగుతున్నాం. ఆ రోజు అందరూ కూడా ఒక్కసారి అవకాశం అని చెప్పి ఆ రోజు నేను ఎన్ని పనులు చేసినా నాకు ఎవరు ఓటేలా. చిలకూరు మండలం కూడా భారీ మైనస్ నాకు ఆ రోజు. అంటే మా సొంత వాళ్ళే, అంటే రాజశేఖర్ దగ్గర నాకు చేశారు, అంటే రెండో మాటలేదు. కానీ మా ప్రవీణ్ వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు వ్యతిరేకంగా చేశారు. అయినప్పటికీ ఆ రోజు నేను తప్పటంలే. ఆ రోజు ఒక్కసారి అవకాశం అనేటువంటి దాంతో అందరూ కూడా, మీరే కాదు రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చేస్తాడు, ఏదో మనల్ని బాగు చేస్తాడు, మన బతుకులు బాగు చేస్తాడని ఆ రోజు ఓట్లు వేసాం. కానీ ఈరోజు జరిగింది నేను అడుగుతున్నా. ఆ రోజు వైఎస్ఆర్సీపీకి చేసే నాయకులు దాదాపు సిరికాలో 75% వాళ్ళే షేర్లు ఉన్నారు. ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. వీళ్ళకేమన్నా ఒక అరెకరైన చిలిక ఏమైనా ఇచ్చారా ఆలోచించండి. ఒక బండి ఇసుకైనా వీళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఎలక్షన్లో చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈరోజు అక్కడి నుంచి అడగాలంటే భయం. ఏమయ్యా మా మైండ్స్ మాకు ఇవే అంటే భయం. అడగలేక తెలుగుదేశం పార్టీలో నేను చెప్తున్నాను ఏంటంటే బాగా సంపాదించారు. అంటే వాళ్ళు ఏ విధంగా సంపాదించారో అందరికీ తెలుసు, కానీ సంపాదించారు. ఈరోజు ఈ గవర్నమెంట్లో, వాళ్ళు కోరుకున్న గవర్నమెంట్లో వాళ్ళు ఏమి సంపాదించారో మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు గ్రామాల్లో నాయకుడికి విలువ ఉండేది, తెలుగుదేశంలో నాయకుడికి విలువ లేదు. ఏం చూసినా నన్ను చూసే ఓట్లేస్తారు, నాయకుడికి ఏం సంబంధం, నాయకుడినే లేకపోయినా నేను గెలిచిపోతున్నటువంటి ధీమాత ఈరోజు పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పెట్టిన అభ్యర్థులు కూడా అదే విధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు ఎంతసేపటికి ఆ రోజు సునీల్ కుమార్ పార్టీ మారాడు, అందుకని 45 ఓట్లతో ఓడిపోయాడని చెప్పి అవతల అభ్యర్థి చెప్తున్నాడు. నేను ఆయన చెప్తున్నా సూటిగా, నీ పక్కనుండే, నీ వెనకాలండే, నీతో కూర్చుని ఉండేవాళ్ళు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నారు? వాళ్ళందరూ నాకు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాకు రాలేదు. వాళ్ళందరూ చెప్పండి. నికరంగా వైఎస్ఆర్సీపీ చేసే నాయకులు ఎవరన్నా మీ పక్కన ఉన్నారు? ఒకరైనా సరే
వాళ్ళందరూ గతంలో నా దగ్గర తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నాతో కలిసి పనిచేసిన వాళ్ళే ఈరోజు మీ దగ్గర ఉండాలని చెప్పి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. గురువు కింద మత్తు ఉంటుంది, ఆ మత్తు చూసుకోకుండా ఎంతసేపటికి ఇష్టం ప్రకారంగా 45,000 మైనస్ వచ్చింది, నువ్వు పార్టీ మారావు అని నువ్వు చెప్తున్నావు అంటే నిజంగా నీ అవివేకాన్ని నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకేయాలి ఆయన ఈ కోర్టు? నువ్వు నీ పక్కన వాళ్ళు కూడా పెట్టే మాట్లాడుతుండ్రు, వాళ్ళు కూడా అందరూ పెట్టే వస్తారు మా పార్టీకి అంటే వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళని తిట్టలేక నన్ను తిట్టే కార్యక్రమం మొదలు పెట్టావు నువ్వు. కాబట్టి దయచేసి నీ పక్కన ఉన్న వాళ్ళని ముందు సరి చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆ పక్కన నాయకులందరూ కూడా చేతి దండం పెడుతున్నాయా, ఆయన తిట్టేది నన్ను కాదు నాయన, ఆ రోజు గవర్నమెంట్లో ఉండింది మీరందరూ కూడా పనులు చేస్తున్నాను ఆయన, మిమ్మల్ని చెప్తున్నానని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సునీల్ కుమార్ని మళ్ళీ ఓడిస్తారంట. ఎందుకు ఓడిస్తారయ్యా? దాదాపు 2,250 కోట్ల రూపాయలు ఈ గూడూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి నేను డెవలప్మెంట్ చేశా, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశా, అందుకు ఓడిస్తారా నన్ను? చెప్పండి. ఈరోజు కోటకు పోవాలన్నా చెలుకూరు పోవాలన్నా తారు రోడ్డు డబుల్ రోడ్డు చేసింది చంద్రబాబు నాయుడు గారు, అందుకు ఓడిస్తారా నాకు? ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అందుకు ఓడిస్తారా? నేను సీఎం రిలీఫ్ ఫండ్ కాన్స్టిట్యూన్సీలో 9 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి పంచా, అందుకు ఓడిస్తారా? చెప్పండి. చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇప్పించా, యాక్సిడెంట్ వాళ్ళకి 5 లక్షలు ఇప్పించా, దానికి ఓడిస్తారా? ఎక్కడ కూడా సిలికా విషయంలో మొత్తం నాయకులందరూ కూడా ఆ రోజు సిలికాని చేసుకున్నారు. వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టానా? లేదా అందుకు ఓడిస్తారా? చెప్పండి. ఎందుకు ఓడిస్తారు సునీల్ కుమార్ని? ఈరోజు ఎవరో ఏ పార్టీలో శాశ్వతం కాదు. గతంలో పోటీ చేసినటువంటి శాసనసభ్యులు ఈ రోజు ఏ పార్టీలో పోటీ చేస్తున్నారో ఒకసారి మీద ఆలోచించుకోండి. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా గతంలో ఏ పార్టీలో ఉన్నవారో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో మీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వరప్రసాద్ గారు ఈనాడు బీజేపీలో చేరి ఎంపీ టికెట్ తట్టు పోటీ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తానని తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళంతా మీ పార్టీ ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చేసారు ఆలోచించండి. అట్లాగే ఈ జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి గారు మీ యొక్క పోకలు నచ్చక బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే ఈ జిల్లాలో శ్రీధర్ రెడ్డి గారు మీ యొక్క పోకలు నచ్చక వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే ఈరోజు అక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన మీ పోకలు నచ్చక ఎమ్మెల్యే ఉండా అక్కడి నుంచి మా పార్టీలో చేరారు. అంతకన్నా ముఖ్యం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌమ్యులు పెద్ద మనిషి, ఆయనే మీ పార్టీలో గౌరవం లేదని చెప్పిన తెలుగుదేశం పార్టీ చేరిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మీ పార్టీలో చేసిన అవమానానికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరారు. వీళ్ళందరికీ లేనిది సునీల్ కుమార్ ఒక్కడికే వచ్చిందయా పార్టీ మారాడింది. ఈ సునీల్ కుమార్ పార్టీ మారినా పనిచేశాడు. నా గూడూరు నియోజకవర్గంలో నా వాళ్ళందరూ నేను పనిచేశా, నా ప్రజలకు నేను పనిచేశా. ఎవరికి అన్యాయం చేయాలా, ఎక్కడ అక్రమ కేసులు పెట్టాలా, ఎక్కడ లంచాలు తీసుకోవాలా, ఎవరు నోరు కొట్టలా, ఎవరు జోలికి పోలా, నేను తెలుగుదేశంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కాపాడుతూ వచ్చా. ఏ పని అడిగినా ఆ రోజు నేను చేసే అందరికి కూడా చేయలేదు ఒక చెప్పండి. సునీల్ కుమార్ దగ్గర పోతే ఆయన జరిగే పని మాకు తెలియదని ఎవరన్నా సరే ఈ నియోజకవర్గంలో చెప్పని చెప్పి నేను తెలియజేస్తున్నా. గెలిచిన తర్వాత అందరూ ఒకటే, ప్రజలందరూ ఒకటే. ఇక్కడ పార్టీలను చూస్తే రేపు మళ్ళీ ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, దయచేసి అభ్యర్థిని చెప్తున్నా, బాబు నోట్సులు మాటలు ఎక్కడ మాట్లాడవాక. నీకు గూడూరు సంగతి తెలియదు, గూడూరు ప్రజల సంగతి తెలియదు. నీకు ఖచ్చితంగా గూడూరు ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు వేళలో వస్తే ఎక్కడి నుంచి ఇక్కడ మాట చెప్పి దానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ యూనియన్ అయిపోయింది. ఆల్రెడీ మా వాళ్ళందరూ ఒకసారి మీ నాయకుడికే ఒకసారి నమ్మి ఓటేసి ఈరోజు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నీ ఇష్ట ప్రకారంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. ఈరోజు అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీలు చాలా మంది మారారు. అది ఒక సునీల్ కుమార్కే మీరు అనుభవించడం తప్పని నేను తెలియజేస్తున్నా. సునీల్ కుమార్ పార్టీ మారి ప్రజలకు సేవ చేశాడు. సునీల్ కుమార్ పార్టీ మారి గ్రామాలకు సేవ చేశా. కాదని చెప్పని నేను ఛాలెంజ్ చేస్తా. ఈరోజు ఏ ఊరిలో సరే నా శిలాపలకాలు తప్ప మీ శిలాపలకాలు ఒకటిగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడైనా ఛాలెంజ్ చేసి తెలియజేస్తున్నా. ఏ గ్రామంకి వెళ్ళినా కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల శిలాపలకాలు తప్ప మీ శిలాపలక ఎక్కడ చూపించండి, నేను రాజీనామా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అది గతి లేకుండా మాట్లాడడం, మీ ఇష్ట ప్రకారంగా మాట్లాడడం
మంచి పద్ధతి కాదు నాయన. మా వాళ్ళు చాలా మందిని చూస్తూ వచ్చారు. మీరంతా టూరిస్టు వాళ్ళు వస్తారు, చూస్తారు, మళ్ళీ ఆ బస్సుకి వెనక వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఏదో శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి అది మనసులో పెట్టుకొని దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తున్నా. కాబట్టి ఎవడో తెలియజేస్తున్నా, ఈరోజు నేను నిబద్ధతగా ఇక్కడ ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో నా వాళ్ళ కోసం నేను పనిచేశాను. ఎందుకంటే నేను లోకల్, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే మున్సిపల్ చైర్మన్గా గెలిచా, ఇక్కడే ఎంపీగా పోటీ చేశా, ఇక్కడే ఒకసారి ఎమ్మెల్యే గెలిచా, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్నా. ఇది చెప్తానంటే నాకు నమ్మకం ఉంది నా వాళ్ళ పైన. నన్ను నమ్మారు నా వాళ్ళు. ఒకసారి ఏదో అవకాశం అని చెప్పి రాష్ట్రం అంతా ఇచ్చింది, నా గూడూరు వాళ్ళగా ఇచ్చింది. రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు సునీల్ కుమార్ అనేవాడు ఓడినా గెలిచినా మీకు అందుబాటులో ఉంటా. మీరు వచ్చే సమస్యల్ని ఖచ్చితంగా పరీక్షిస్తున్నా, శక్తివంతం లేకుండా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా మాట ఇచ్చి మాట తప్పే మనిషి కాదు ఈ సునీల్ కుమార్ అని చెప్పి తెలియజేస్తున్నా. అయితే నాకున్న వీక్నెస్ ఒకటే, పేదవాళ్ళ విషయంలో మాత్రం నేను రాజీ కాను. పేదవాడు ఎవరు అర్జీ ఇచ్చినా ఖచ్చితంగా నేను సంతకం చేసి పని అయ్యే విధంగా చేస్తా. అది ఒక్కటి నాకు వీక్నెస్. ఎందువల్లంటే వాళ్ళు ఎంతో ఆశతో మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి ఏ పార్టీ కూడా తెలియదు, ఎమ్మెల్యే కదా అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా కూడా పనిచేయాలి. అంటే పేదవాడు, మరీ పేదవాళ్ళకి అట్లా కాకుండా పేదవాడిని కూడా మనం హరాస్మెంట్ చేస్తే ఆ దేవుడు కూడా మనం క్షమించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి పేదవాళ్ళ విషయంలో మా నాయకులందరూ కూడా నాకు దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పి నాయకులందరూ కూడా చేతి దండం పెడుతున్నా. పేదవాడు ఎవరైనా వస్తే ఖచ్చితంగా సాయం చేస్తా, దాంట్లో ఏమి రెండో మాట్లేదు. కాబట్టి మీకు ఇంకోటి కూడా ముస్లిం మైనార్టీ తెలియజేస్తున్నాయా, గతంలో మీరు అనుకుంటారా ఈరోజు బీజేపీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్ పోయినాం మా పరిస్థితి ఏందో అని. గతంలో మనం అలయన్స్లో ఉన్నాం, బీజేపీతో అలయన్స్లో ఉండే మనం మీకు గుర్తుందో గుర్తులేదు. ఎక్కడ కూడా మైనార్టీకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మైనార్టీని పరిరక్షించి మత సామరస్యాన్ని కాపాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా గతంలో ఎన్నో షాదీ మంజులకి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అలాగే ఇమాం మౌజులకి జీతాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ, మత కల్లోలను ఆపింది తెలుగుదేశం పార్టీ. గతంలో మైనార్టీలు ఎక్కడున్నా కానీ సుఖంగా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నప్పుడు. ఈరోజు ముస్లిం మైనార్టీ మసీదుల పైన దాడులు, ముస్లిం పైన దాడులు. కర్నూలులో ఒక ముస్లింని వైఎస్ఆర్సీపీ నాయకులు వేధిస్తే వాళ్ళ కుటుంబం అంతా కూడా అణి కింద పడి చనిపోయిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ విధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ ఎవరిని వదలకుండా, ముస్లింలు వదలకుండా, క్రైస్తవుల్ని వదలకుండా, చివరికి వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని వదిలే పరిస్థితిలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నమ్మి చేసిన అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకు చేశామబ్బా, ఈరోజు చేసి అనుభవిస్తున్నాం అని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. మన అందరిపైన ఈరోజు 6 లక్షల రూపాయల అప్పుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పేపర్ చూసింటారు, ఇంకా ఆస్తి పన్ను పెంచాడు, 15% ఆస్తి పన్ను పెంచాడు. ఇప్పటికే ఎన్నోసార్లు పెంచాడు ఆస్తి పన్ను మీకే తెలుసు. అట్లాగే కరెంట్ ఛార్జ్ 9 సార్లు పెంచాడు ఈ మహానుభావుడు. అలాగే బస్ ఛార్జీలు 4 సార్లు పెంచాడు ఈ మహానుభావుడు. ఈరోజు గ్యాస్ ధర ఎంత ఉందో ఒకసారి చూడండి. ఈరోజు నూనె ఎంత, అలాగే పప్పు ఎంత, ఉప్పు ఎంత, చివరికి కూరగాయల ధర ఏ విధంగా ఉందో కూడా ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అట్లాగే నేను గెలిస్తే ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తాను, మందు ఎక్కడ మీ పక్ష ప్రాంతంలో కనిపించడం కూడా చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడయా. 60 రూపాయల క్వార్టర్ని 200 పెంచాడయ్యా. 200 పెంచింది కూడా మనం కోరుకున్న మద్యం ఈరోజు లేదు. మీరు కోరుకున్న మ్యాక్డాల్ విస్కో, మీరు కోరుకున్న మ్యాన్షన్ హౌసో, రకరకాల ఆ రోజు బ్రాండ్ ఈరోజు లేవు. మీరు బ్రాండీ షాప్కి వెళ్ళి చేయి పెట్టి 150 రూపాయల మందు ఉందా, 200 మందు ఉందా, 300 మంది ఉందా అని చెప్తే తప్ప ఆయన చెప్తాడు పేర్లు ఎవరు కౌంటర్లో ఉన్నాయన. దీని పేరు బూమ్ బూమ్, దీని పేరు ప్రెసిడెంట్ మెడల్ అని ఆయన చెప్తే ఆ పేరు మనం బయట చెప్పాలి. ఏం బ్రాండ్ అంటే ఇది ప్రెసిడెంట్ మెడల్ అంటాయా, ఇది బూమ్ బూమ్ అంటే మనం చెప్పాలి. ఇది ఆ విధంగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే ఆ మందు ఏదైనా మంచి మందు అనుకుంటే ఆ మందు అయితే 100 రోజులు బతకాల్సిన వాళ్ళు 10 రోజులు చచ్చిపోయడం కార్యక్రమం. దాదాపు కొన్ని మద్యం, ఈ నకిలీ మద్యం, ఈరోజు నకిలీ మద్యం మొత్తం
ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న చిన్న ఫ్యాక్టరీగా తయారు చేసుకొని మొత్తం స్పిరిట్ని మొత్తం పేద ప్రజలకి ఇచ్చేసి ప్రజల ప్రాణాలు తీసుకున్నటువంటి నాయకుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఎస్సీలకు ఉన్నటువంటి 27 పథకాలు దళిత పథకాలని రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ ముఖ్యమంత్రి. ఏదో చెప్తున్నట్టే మీకు ఈరోజు చంద్రన్న బీమా ఎవరి కోసం పేదవాడికి హత్య చేశాడు. అట్లాగే ముఖ్యంగా మన బిడ్డలు చదువుకునేది పోతుంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో మనకు ఫ్రీగా చదువు చెప్పించేవాడు ఈరోజు ఆ యొక్క దాన్ని తీసేశాడు. అలాగే విదేశీ విద్య ఇతర దేశాలకు పోతే 20 లక్షలు 15 లక్షలు ఇంజనీర్లు డాక్టర్లకు ఇచ్చేసేందుకు గవర్నమెంట్ సహాయం చేసేది, అది కూడా తీసేశాడు. ఈరోజు మన పిల్లలు చదువుకునే దానికి గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీస్లో ఉచితంగా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి చదివించే స్కీమ్ను కూడా ఈ పెద్ద మనిషి చేశాడు. చివరికి సంక్రాంతి కానుక సంచి బాబు గారు ఉన్నప్పుడు సంచి గుర్తున్నాయా, అది కూడా ఎత్తేసింది గవర్నమెంట్. అట్లాగే బీసీ కార్పొరేషన్ మొత్తం ఎత్తేసింది, ఎస్సీ కార్పొరేషన్ ఎత్తేసింది, ఒక్క లోన్ లేదు. ఎస్టీ కార్పొరేషన్ ఒక్క లోన్ లేవు. కాబట్టి ఇంకా చేసింది మనకి. ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలో ఆయన గెలిపించారు. ఈరోజు మనకి ఏం చేశాడు, మన కూడా కార్పొరేషన్ని ఎత్తేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీరు ఓటు అడిగే ముందు వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరు గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఓటు అడిగే ముందు మీరు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో మీరు ఈ గ్రామానికి ఏం పని చేశారని చెప్పి మీరు ఓటు అడగని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు చేసిన పని ఏంటంటే పచ్చగా ఎర్రగా గ్రావెల్ కనిపిస్తే రాత్రిపూట మొత్తం ట్రాక్టర్లు టిప్పర్లు పెట్టి మొత్తం ఆ గ్రావెల్ అంతా తోలుకున్న పని మీరు చేశారు. మీరు వస్తుంటే పోతా ఉంటే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ కనిపిస్తే ఆ గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా పట్టా చేసుకునే పరిస్థితి మీరు ఈరోజు చేసిన పరిస్థితి. అలాగే ఏటిస్గా ఇంకా కూడా ఈరోజు జరుగుతుంది వాకాళ్ళలో, మన పోయి ఆపితే ఏదో ఆపారు. అట్లాగే సిలిక మీకు తెలుసు, మీ గ్రామాల నుంచే మొత్తం సిలిక ఎన్ని కోట్లు చేసి సిలిక అక్రమ మార్గాలు పోతుందో మీకే తెలుసు. గతంలో ఏ పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నా. గతంలో ఏదైనా సరే చట్టబద్ధంగా జరిగేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, ఈరోజు ఆ పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత నాది. ఈరోజు మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మీరు చేరేందుకు వస్తున్నారు. కాబట్టి మీకు కూడా ఒక భరోసా, మీకు కూడా ఒక గౌరవం మీకు కావాల్సిన అవసరం ఉంది మీ గ్రామాల్లో. కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరితే ఖచ్చితంగా మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది, దాంట్లో రెండో మాట్లాడదు. ఖచ్చితంగా మీ గ్రామంలో పేదవాడికి లోన్లు ఇస్తాం, దాంట్లో రెండో మాట్లాడదు. ఖచ్చితంగా మీ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ మంచినీళ్ళు కానీ ఎక్కడ లేకపోయినా కానీ అక్కడ చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చిన నాయకులకి కార్యకర్తలకి మా ప్రాణం ఇస్తాం. మీ ప్రాణం ముందు మా ప్రాణం ఇస్తాం. ఎవడో తెలియజేస్తున్నా, ఈరోజు మా నాయకులు ఎవరైనా సరే బెదిరిస్తే ఖబర్దార్ అంతు చేస్తాం. మా నాయకులు జోలికి వస్తే జాగ్రత్తగా ఉండని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ రౌడీజాలు కట్టబెట్టండి, మీ రౌడీజాలు చూపిస్తే మీ ఇళ్ళ కాడ చూసుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలను చూపిస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా తిరగబడతాం, అవసరమైతే మేళ్ల ముందు కూర్చొని ధర్నా చేస్తామని చెప్పి ఆ రౌడీ నాయకులు తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరెవరూ భయపడిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో చేరినందుకు తలెత్తుకొని మీ గ్రామంలో తిరిగే పరిస్థితి మేము చేస్తామని చెప్పి మేమందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీలోకి ఇంకా కూడా వలసలు చాలా మంది వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ప్రతి మండలంలో కూడా, వాకాడు మండలం కానీ, చెరుకూరు మండలంలో కానీ, కోట మండలంలో కానీ చాలా మంది పెద్ద పెద్ద మంచి నాయకులు త్వరలో ఈ నామినేషన్ వచ్చే లోపల అందరూ కూడా చేరే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని సర్వేలు 125 నుంచి 140 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. గవర్నమెంట్ మందే, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, దాంట్లో తిరుగులేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ అధైర్యపడవద్దని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఈరోజు మాపై నమ్మకంతో వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మర్యాదపూర్వకంగా వినయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా ఆహ్వానించే ముందు పెద్దలు మన జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు పార్టీలో కండువాయిస్ ఆహ్వానిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు అదేవిధంగా వేదిక అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు విచ్చేసిన ఈరోజు ఏదైతే చేరడానికి వచ్చిన నాయకులు అందరూ కూడా సాధారణంగా స్వాగతం చెప్తూ ఏదైతే తెలుగుదేశం
వాళ్ళ కోసం జెండా మోసిన ప్రతి ఒక్కరి కోసం కూడా సునీల్ కుమార్ గారు ఏమాత్రం ఇది లేకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తూ ఎవరైతే ఈరోజు పార్టీ కోసం నమ్మి ఈరోజు పార్టీ గెలుపుకి సునీల్ కుమార్ గెలుపుకి మా పైన నమ్మకం ఉంచి ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక ధ్యేయంతో మీరందరూ ఈరోజు చేరుతున్న మీరందరూ కూడా మీ కష్టానికి తగ్గట్టు మీరు ఏదైతే రేపు ఎన్నికలలో ఈ 48 రోజులు కష్టపడి సునీల్ కుమార్ గారిని గెలిపించి రాష్ట్రంలో ఈ రాక్షస పాలనకు చమరగీతం పాడాలని మీరు ఈరోజు పార్టీలో చేరుతున్న మీ అందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో కూడా మీ గౌరవానికి భంగం లేకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత సునీల్ కుమార్ గారు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ పార్టీలో చేరుతూ ఉన్నారంటే దానికి ఒకే ఒకటి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు. ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈయన్ని వెంటనే పంపించాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అటు జనసేన పార్టీ ఇటు బీజేపీ పార్టీని కలుపుకొని ఎన్డీఏ అభ్యర్థులు భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో గెలవబోతున్నారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో ఏదైతే సునీల్ కుమార్ గారిని భారీ ఎత్తున ప్రజలందరూ కూడా గెలిపించబోతా ఉన్నారనే నిదర్శనమే ఈరోజు మీరు పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం చెప్తూ ఈ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందే చెప్పినారు సునీల్ కుమార్ గారు. ఈరోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అంచెలంచెలుగా చేస్తామన్నారు. ఈరోజు సమాధానం చెప్పని అడుగుతాను వాళ్ళ అభ్యర్థులు. ఈరోజు వాళ్ళకి నైతికంగా ఓటు అడిగే హక్కే లేదు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీ ప్రకారం. కాబట్టి మా అభ్యర్థి పైన అవాకులు చవాకులు పేరడం కాదు, ముందు మీ ముఖ్యమంత్రి మీ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన ఏవైతే పార్టీకి ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదో ముందు ముఖ్యమంత్రిని ప్రశ్నించండి మీరు, తర్వాత మా గురించి మాట్లాడు. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క తిరుపతి పార్లమెంటు పరిధిలో మొట్టమొదటిగా గూడూరు నుంచే విజయ బంధుకు మోగిస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ నంబర్, జై జనసేన. ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ రెడ్డి గారిని పేర్లు పిలిస్తే మా జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత మందపాటి లింగారెడ్డి గారు. అన్నా సెకండ్ అన్నా ఓకే ఆవుల ప్రభాకర్ గారు, ఉప సర్పంచి సచివాలయం కన్వీనరు ఎక్కువారు. ఆవుల ప్రభాకర్ గారు. వై గంగాధర్ రెడ్డి గారు. డి సుధాకర్ రెడ్డి గారు, దూరు సుధాకర్ రెడ్డి గారు. పి మహేష్ గారు. ఎం శ్రీనివాసులు. ఎం శ్రీనివాసు గారు. ఎస్ గోపాలయ్య గారు. డి రమేష్ రెడ్డి గారు, డి సుమంత్ రెడ్డి గారు, డి సుధీర్ రెడ్డి గారు, డి రాధారెడ్డి గారు. చెప్పు చెప్పు గప్పని చెప్పు జాయిన్ తెస్తాను. ముచ్చాలపాడు పంచాయతీ నాంచారపేటకి సంబంధించి పెద్దాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. ముద్దిరెడ్డి రామచంద్ర
రాధారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, శనగ హరిత ముత్యాలపాడు సర్పంచి, ఓకేనా? షేక్ ఇమాం బాషా వార్డ్ మెంబర్, మన్నెమాల చంద్ర, ప్రవీణ నట్టు ఓకే. గుమ్మడి శ్రీకాంత్, గుమ్మడి శ్రీకాంత్, షేక్ ఫయాజ్, కోటయ్య రమేష్, మానికల కోటయ్య, తుపాకుల అంకయ్య, మేకల హరి, మేకల శ్రీనివాసులు, వీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ కండువాలు నేర్చుకోవాలని కోరుతాం. ఓకే. మట్టపు రాజా, మట్టపు రాజా, ఇప్పుడు ముత్యాలపాడు గ్రామానికి చెందిన సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి ఏమంటారు, పంగూరు పరశురామయ్య, వెంకటేష్, కోతుపాక అశోక్, గద్దల వెంకటేష్, పంగూరి పరశురామ్, కోతుపాక హేమంత్, పాలిచర్ల వెంకయ్య, నందిపాక వేణు, గద్దల మహేష్, కలగొండ రాజేంద్ర, వెంకటేష్, పంగిలి మణికంఠ, వీళ్ళందరూ రావాల్సింది కూర్చో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నీలం భువన్ కుమార్ గారి వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శనగ అలా కండవాలన్నీ ఉండి మనం అందరూ కండువాలు దిగుడుతూ కండువాలు వేసుకున్న తర్వాత అందరూ కలిసి ఫోటో తీసుకున్నాం. అరపినేని విజయభాస్కర్ గారు ఉప సర్పంచ్ తొలికుమాల, షేక్ షలీం కాళేశ 2వ వార్డు మెంబర్, మతన మధు 9వ వార్డు మెంబరు, గంగపాక ప్రభావతి 8వ వార్డు మెంబరు, గంగపాక ప్రభావతి 8వ వార్డు మెంబర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ చేరుతున్నారు. ఓకే. అందరూ ఫోటో తీసుకున్నారు. జి వాసు, కె సుబ్బారాయుడు, ఎం వినయ్ కుమార్, ఎం శ్రీనివాసులు, డి మస్తాన్, డి లక్ష్మయ్య, జి సాయి కుమార్, కె గిరిజరాజు,
అందరూ కండువాలు వేయించుకున్నారు. అందరూ అంటే కండువాలతో కూర్చోవాలి. ఓకేనా? ఫోటోలు బాగా ఓకేనా? అంటే 10 మంది జాయిన్ అయినారు లైవ్. కె ప్రశాంత్, కె శివకుమార్, కె సుధీర్, ఎం నాగరాజు, ఎం అశోక్, జి శివకుమార్, కె వెంకటేశ్వర్లు, కె మణి, జి యోగేంద్ర, కె సునీల్, కె రాజా, కె రమణయ్య, మత్తల శ్రీనివాసులు, కె సునీల్, కె పెంచలయ్య, జి పెంచలయ్య, ఎం సురేష్, ఆకు ముత్యాలయ్య, నన్నూరు సీనయ్య, తలారి పెంచలమ్మ, ఎన్ రమణయ్య, నలారి ప్రవీణ్ కుమార్, గోవింద్ ప్రసన్న, గోవింద్ నాచారం పెట్ట ఓకేనా? ఫోన్ నెంబర్ పెట్టారు. నా కొద్దిగా అన్నా. హలో, ఆశిష్ కదా? అదే ఆశిష్ దగ్గర కదా? ఓకేనా? ఓకేనా? చెయ్యి టెంప్లెట్ చేసేయండి. ఓకే అండి, నిలబడ్డాను. ఎందుకు పిల్లడు 18 సంవత్సరాలు. ఓకేనా? 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 పేరు ఓకే పేరు మర్చిపోండి చేసి కానీ మ్యాక్సిమం ఎక్కడ కూడా తగులు లేకుండానే అందరూ కూడా ఆ మెసేజ్ పోస్ట్ చేయడంలో జాగ్రత్త చూసి పోస్ట్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ప్రకాష్ బాబు గారి నాయకత్వం, ప్రకాష్ బాబు గారి నాయకత్వం, ప్రకాష్ బాబు గారి నాయకత్వం, యూనియన్ల నాయకత్వం, యూనియన్ల నాయకత్వం. మీరు ఇట్లా కూర్చొని అందరూ పైకి అందరికి పైకి ఒకసారి
అంటే చాలే నాన్న ఒకసారి చూడండి అన్న అన్న ఒకసారి చూడండి అన్న అన్న అందరూ చూడండి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ మిగిలిన నాయకత్వం మిగిలిన నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం 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 ఓకేనా అన్న అన్న కొద్ది సైడ్ కొంటున్నా అందరూ ఇంకా రాలేదు సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి రవినన్నకే 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 అన్నా కొద్ది సైడ్ కన్నా రండి రండి మాలు తెచ్చండి అన్న చూడండి